వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. మనతో పాటు తోడు నీడ రాజేశ్వరి గారు ఉన్నారు. ఆవిడ ఎంతో మంది 50 సంవత్సరాలు పైబడి ఒంటరిగా ఫీల్ అవుతున్న ఎంతో మందిని ఒక్కటి చేశారు ఈ తోడు నీడ కార్యక్రమం ద్వారా. మరి తోడు నీడలో ఒక్కటి కావాలనుకుంటున్న జంటలు వాళ్ళకి ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఆవిడ్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మీరు తోడు నీడ కార్యక్రమం అవును. ద్వారా అంటే 50 సంవత్సరాలు పైబడి ఒక తోడుని ఒక నీడను కావాలనుకునే వాళ్ళకి అవును, ఎంతో అవును. మందిని ఒక్కటి చేశారు. ఉమ్. ఒకవేళ అందులో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అని అనుకుంటే ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి? దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయమ్మా. 50 సంవత్సరాలు కంప్లీట్ అయి తీరాలి. 49 కూడా తీసుకోమి, చాలా చోట్ల చెప్పాను. కంపల్సరీగా 50 కంప్లీట్ కావాలి. మ్మ్. ఎందుకంటే ఇది యంగ్స్టర్ చేసే మ్యాట్రిమోనియల్ లాంటిది కాదు. ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఎన్జిఓ. మ్మ్. పెద్దవాళ్ళ కోసమని. అది వాళ్ళు ఒంటరిగా అయిపోతున్నారు. 50 ఏళ్ళు వచ్చిన తర్వాత పిల్లలు సెటిల్ అయ్యి అమెరికాలోనో ఢిల్లీ బొంబాయిలోనో సెటిల్ అయితే వీళ్ళు ఒక్కళ్ళు అయిపోతున్నారు. మ్మ్. ఈ భార్యాభర్తల్లో ఒకరు చనిపోతే రెండో వాళ్ళు ఒంటరి అయిపోతారు. కాబట్టి వాళ్ళకు తోడు కల్పించడం దాని ఉద్దేశం. మ్మ్. దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. 50 సంవత్సరాలు కంప్లీట్ కావాలి. వాళ్ళకు పాస్పోర్ట్ ఫోటో ఇవ్వాలి ఆఫీస్ పర్పస్ కోసమని. 2 ఆధార్ జిరాక్స్ వయసు ప్రూఫ్ కోసమని. నాకు ఇన్ని వయసులో ఉంది. కొంతమంది చెప్తారు నాకు ఎక్కువ పడింది అంటారు, కొంతమంది తక్కువ పడింది అంటారు. ఏదైనా మాకు ఆధార్లో ఉన్న వయసే లెక్క. మ్మ్. అన్నిటికంటే ముఖ్యమైనది మూడోది ఏంటంటే ఐదర్ డైవర్స్ ఆర్ డెత్. మ్మ్. భార్య కానీ భర్త కానీ చనిపోతే మ్మ్. డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలి. అది గవర్నమెంట్ నుంచి కానీ అదే హాస్పిటల్ నుంచి లేదా జన్మ మరణాల ఆఫీస్ ఉంటుంది కదా, అక్కడి నుంచి కానీ ఒక డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలి. మ్మ్. ఆ డెత్ సర్టిఫికేట్లో భర్తదైతే భార్య పేరు ఉండాలి, భార్యదైతే భర్త పేరు ఉండాలి. చాలా వాటిలో పేరెంట్ పేరు ఉంటుంది. ఈయన చచ్చిపోతే ఈయన తండ్రి పేరు ఈయన తల్లి పేరు ఉంటే ఆ వచ్చిన భార్య ఎవనో కదా మనకి తెలియదు కదా. మ్మ్. అంచేత కంపల్సరీగా ఆమె పేరు ఉండాలి మ్మ్. ఓకే. డెత్ సర్టిఫికేట్కి. ఇది ఇక డైవర్స్. డైవర్స్ అనేది కోర్టు ద్వారా వచ్చిన డైవర్స్, జడ్జి గారు ఇచ్చిన డిగ్రీ ఇచ్చిన డైవర్స్ మాత్రమే ఉండాలి. మ్మ్. కొంతమంది పెద్దల దగ్గర రాసుకుంటారు. మ్మ్. మా పెద్దలు ఇచ్చేశారు మాకు, Okay. మేము డబ్బులు కట్టేసాము ఇచ్చేశారు అంటారు. పెద్దలు ఇచ్చినది మాకు అఫీషియల్గా చెల్లదు. అది బయట Okay. చెల్లుతుందేమో తెలీదు. Okay. మా నిబంధన ప్రకారము పెద్దలు ఇచ్చినది చెల్లదు. మ్మ్. కోర్టు ద్వారా వచ్చినవి మాత్రమే. అలాగే మరికొంతమంది మాకు లాయర్ గారు ఇచ్చేశారు అంటారు. లాయర్ గారు ఇచ్చినా కూడా చెల్లదు. మ్మ్. ఈ మధ్యనే మీ ఐ డ్రీమ్లోనే నేను ఒక వీడియో చేస్తూ మ్మ్. అందులో ఏం చెప్పానంటే లాయర్ గారు విడాకులు ఇవ్వడానికి చెల్లదు. భార్యాభర్తల మధ్యన విడాకులు అంటే భార్య భర్తకి ఇవ్వాలి, భర్త భార్యకి ఇవ్వాలి. అవును. థర్డ్ పార్టీ వచ్చి విడాకులు ఇవ్వడానికి పనికిరాదు కదా మ్మ్. అని చెప్తూ విశ్వనాథ సత్యనారాయణ గారి సామెతల పుస్తకంలోంచి ఒక సామెత చెప్పాను. నేను నార్మల్గానే చెప్పాను, కానీ అది చాలా వివాదాస్పదం అయిపోయింది. అంటే నాయి బ్రాహ్మణులని నేను కించపరిచానని ఏదేదో మాట్లాడారు. మ్మ్. వాళ్ళు మీరు ఎక్కడైతే చేశారో అక్కడే ఇవ్వాలి అన్నారు. మళ్ళీ మ్మ్. దానికోసమని వీళ్ళందరినీ బతిమాలుకుని పొద్దున్నే స్లాట్ తీసుకుని, పొద్దున్న కాదంటే సాయంత్రం స్లాట్ తీసుకుని ఖాళీ ఉండాలి కదా. చేసిన ప్రోగ్రామ్ చేయాలంటే వాళ్ళకి విసుగ్గానే ఉంటుంది కదా. మేనేజ్మెంట్ ఒప్పుకోవాలి. మ్మ్. ఇన్ని బతిమాలుకుని వాళ్ళందరినీ ఇవాళ నేను ఆ కార్యక్రమానికి రావటం జరిగింది. ఓకే. మీకు కూడా థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయని అంటున్నారు. అవును, మీరు అవును. కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. అవును. సో ఏం క్లారిటీ ఇస్తారు దానికి సంబంధించి? ఇప్పుడు ఇది విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన పుస్తకం. బాబు క్లోజప్లో పెట్టమ్మా కొంచెం కెమెరా. ఇది విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన సామెతల్లో ఇది మొదటి పేజీలో 257వ పేజీలో ఉంది. నేను చూపిస్తాను అది కూడా. మ్మ్. ఇది విశ్వనాథ్ పద్మభూషణ్ పద్మవిభూషణ్ కూడా ఆయన పద్మభూషణ్ విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన సామెతల పుస్తకం. మ్మ్. ఆ చెప్పిన సామెత 257వ పేజీలో ఉంది. ఇక్కడ టిక్ పెట్టాను చూడండి, కనబడుతుందా మీకు? మ్మ్. మ్మ్. అది నేను సామెతగా యూజ్ చేశాను, కానీ ఏ వ్యక్తిని అబ్యూస్ చేయలేదు, సంబంధించి ఏ కమ్యూనిటీని నిందించలేదు. ఇప్పుడు ఒక పర్టికులర్గా ఒక వ్యక్తిని నిందించామనుకో కులం పేరు చెప్పి, అది తప్పు. మ్మ్. నేను వ్యక్తిని నిందించలేదు, కులాన్ని నిందించలేదు, ఒక సామెత మాత్రమే వాడాను. కానీ ఈ సామెత వాడిన దానికి అది ఎంత నాకు మానసికమైన వేదన కలిగించిందంటే 3 రోజులుగా పగలు రాత్రి నిద్రాహారాలు లేవు. మ్మ్. పగలు ఫోను, రాత్రి ఫోను, వేల మంది ఫోన్ చేసి ఏమండి మీరు ఇలా మాట్లాడారు, వీడికి ఏదో వివరణ ఇస్తావు. మళ్ళీ ఇంకా కాసేపు ఇంకొక వ్యక్తి ఫోన్ చేసి ఏమండి మీరు ఇలా మాట్లాడారు, ఇది మంచిదేనా మీకు అని ఒక వ్యక్తి. మ్మ్. రాను బూతులు. ఇప్పుడు సంగీతకి చూపించాను నేను. ఎంత ఆ అబ్యూజ్ అనేది నా మనోభావాలు ఎంత దెబ్బతింటాయి చెప్పండి. మ్మ్. ఆఫ్టర్ ఆల్ జనరల్ సామెతని చెప్తేనే మీకు ఎంత కోపం వచ్చింది. నేను ఆఫ్టర్ ఆల్ ఒక వ్యక్తిని, మీ భాషలో చెప్పాలంటే ఒక ముసల్దాన్ని. ఒక ముసల్దాన్ని మీరు రకరకాలుగా బాధించారు. పర్టికులర్గా నన్ను టార్గెట్ చేసి, అమ్మాయి కూడా సంగీత కూడా చూపించారు ఇందాక. అది అన్పార్లమెంట్ లాంగ్వేజ్ అంటే తిరిగి నేను చెప్పలేని విధంగా ఉన్నాయి సామెతలు. వాళ్ళు తిట్టిన తిట్లు కూడా మ్మ్. నా పర్సనల్ లైఫ్లోకి ఎందుకు వెళ్తారు? మ్మ్. మిమ్మల్ని అన్నది నేను, తప్పైతే నన్నానండి. నా లైఫ్లోకి, నా ఫ్యామిలీ లైఫ్లోకి మీరు ఎందుకు వెళ్ళాలి? హూ ఆర్ యూ? మ్మ్.
అనిపించదా నాకు బాధ వస్తుంది కదా. నేను హార్ట్ పేషెంట్ని, 2 స్టంట్లు ఉన్నాయి లోపల. నేను షుగర్ పేషెంట్ని. ఇదే రాత్రి పగల ఇదే ఆలోచనతో నా షుగర్ పెరిగిపోతుంది. ఒక్కొక్కసారి ఒక ఫోన్ వస్తే గుండె దద్దర కొట్టుకుంటుంటుంది. నాకు హార్ట్ అటాక్ వస్తే నేను చేస్తే దానికి ఎవరు బాధ్యులు? అలా నేను వాళ్ళని బ్లేమ్ చేయట్లా, మామూలుగా అంటున్నాను. ఏదైనా జరిగితే ఆ ప్రమాదానికి ఎవరు బాధ్యులు అవుతారు? నన్ను ఏమన్నా అడండి, లేదా అసలు ఒక్క విషయం చెప్తాను, అమ్మ మీరు ఇలా అన్నారు మాకు బాధ కలిగింది, అది తీయించేసాను అని ఒక్క మాట చెప్తే సరిపోయేది కదా. ఆల్రెడీ తీయించేశాను, ఇప్పుడు అది లేదు. తీయించేశాను, మేము చూసామని కూడా చెప్పారు వాళ్ళు. తీయించేయండి అంటే పోయేదానికి ఇంత అబ్యూస్ చేయడము, ఇంత టార్గెట్ చేయడము అవసరమా? అది నాకు బాధ కలిగించే అంశం. ఓకే, అంటే మిమ్మల్ని ఏమంటున్నారు? కాల్స్ చేసి ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళు? అదే ఇప్పుడు మీకు వినిపిస్తాను కావాలంటే. అది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అనేది పబ్లిక్లో మాట్లాడలేమమ్మా. అవి అంత ఎలా చెప్పను, అవి ఎలా మాట్లాడాను నేను అందులో. కాల్ రికార్డ్స్ ఉన్నాయి నా దగ్గర, కొన్ని వాళ్ళు పంపించిన వాట్సాప్ మెసేజ్లు ఉన్నాయి. ఇది భయవేసి స్విచ్ ఆఫ్ పెట్టేస్తే ఫోన్ చేసి 10 సార్లు 15 సార్లు, నేను ఆదివారం సెలవు కూడా అందరూ ఖాళీ కదా, 10 సార్లు 15 సార్లు ఫోన్. అసలు ఇంత టార్గెట్ అవసరమా? మళ్ళీ ఒక సీనియర్ సిటిజన్ మీద ఇంత టార్గెట్ చేసి నా పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి, ముఖ్యంగా నా పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి మాట్లాడడం అవసరమా? ఇప్పుడే చూపించాను సంగీత గది. కొన్ని చెరిపేశారు, మళ్ళీ జాగ్రత్త పడుతుంటారు కదా. ఎవరి దగ్గర అన్నాను, ఇది వాళ్ళ కమ్యూనిటీలోనే ఎవరో ఫోన్ చేసినప్పుడు ఇలా అన్నారు నన్ను అంటే ఆయన చెప్పినట్టున్నాడు, చెరిపేశారు. అవి నేనేం చేయలేదు కదా, సామెతను మాత్రమే వాడాను. అమ్మ మీరు ఈ సామెత బాగాలేదు, మా మనోభావాలు దెబ్బతిన్నాయి, తీయించేయండి అంటే తీయించేస్తాను కదా. నేను ఉద్దేశపూర్వకంగా ఎవరిని నిందించలేదు, వ్యక్తిని నిందించలేదు, కమ్యూనిటీని నిందించలేదు, కేవలం సామెత మాత్రమే చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను, ఆ సామెత వల్ల మీరు బాధపడితే, మీ మనోభావాలు దెబ్బతింటే రియల్లీ ఐఎమ్ సారీ. నేను కావాలని ఉద్దేశపూర్వకంగా చేయలేదు, రియల్లీ ఐఎమ్ సారీ. కావాలని ఉద్దేశపూర్వకంగా చేయలేదు కాబట్టి ఆ మాట మర్చిపోండి, ఇక నుంచి మనం మిత్రుల్లా ఉందాము అన్నది నా భావన. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్తారు పెద్దలు. ప్రజలందరూ సుఖంగా ఉండాలి, మీరు ఉండాలి, నేను ఉండాలి, మనం అందరము ఉండాలి. అంతే తప్ప వ్యక్తిగత ద్వేషాలు, ఇలాగా వాళ్ళ పర్సనల్ లైఫ్లో చొరబడాలనేది ఎవరికీ మంచిది కాదు, మీకు మంచిది కాదు, నాకు మంచిది కాదు. అంచేత ఈ గొడవ ఇంతటితో ఆపేద్దాము. ఇక నుంచి ఎప్పటికీ ఇదివరకు ఎలా ఉన్నామో అలాగే ఉందాం. ఓన్లీ ఇప్పటికీ ఒక క్లారిటీ ఇచ్చారు, ఒక వివరణ ఇచ్చారు. మీరు వాంటెడ్లీ ఆ మాట అనలేదు, అదొక సామెత ఉంది కాబట్టి అన్నారు. వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలనేది, ఈ ఇష్యూ ఇంతటితో క్లోజ్ అవ్వాలని కోరుకుందాం. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.